అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ సభకు విచ్చేసిన అతిరథ మహారథులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, నా తండ్రి గారి అభిమానులకి, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి, ఈ కార్యక్రమం తలపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు శ్రమిస్తున్న జగ్గంపూడి రాజా అండ్ వారి టీంకి, జేఏసీ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మా నాన్నగారు మరణించగానే నా తక్షణ కర్తవ్యం మా అమ్మగారిని, మా అన్నయ్య గారిని, నా భార్య పిల్లల్ని కాపాడుకోవాలి అనే వెంటనే ఆలోచన వచ్చిందండి. కానీ ఆయన మరణించిన క్షణం నుంచి ఈ క్షణం వరకు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎంతోమంది మా ఇంటికి వచ్చి నాకు, మా అన్నయ్య గారికి, మా అమ్మగారికి అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంటే, ఇంతమంది మనసులో ఒక్క వ్యక్తి ఎలా స్థానం సంపాదించుకోగలిగారని ప్రతిరోజు ఆశ్చర్యపోతున్నానండి. ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చి వెళ్ళారా నాన్నగారు అని ప్రతిరోజు, ప్రతి క్షణం బాధ్యతతో కూడిన భయం వస్తుందండి. ఆయన ఎప్పుడూ కూడా ఆయన పూజించే వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమించారో, జీసస్ని, అల్లాని కూడా అంతే గౌరవించారండి. ఆయన కులస్తులు వచ్చి సాయం అడిగితే ఏ విధంగా అయితే బాధ్యతగా వ్యవహరించారో, ఇతర కులస్తులు ఎవరు వచ్చినా సరే అంతకంటే ఎక్కువ గౌరవంగా చూసి వాళ్ళని కడుపు నింపేవారండి. ఆయన ఇంటిని ఎంత ప్రేమించారో సమాజాన్ని అంతకంటే ఎక్కువ ప్రేమించారండి. ఏంటి డాడీ ఇలాగా, నిన్నటి వరకు ఆయన తిట్టాడు, ఇవాళ ఏంటి మీరు ఆయనకి పని చేస్తున్నారు, ఎన్నోసార్లు ఆయన అడగడం జరిగిందండి. అది గడప దాటి వరకు ఆయన వేరే వ్యక్తి. గడప దాటాక మన ఆశ్రయం కోరారు. ఆయనకి మనం సాయం చేయాలి. ఆయన ఎవరు, కులం ఎవరు, పార్టీ ఎవరు, మనకు ఓటేశారా లేదా, మన మనిషా కాదా అనేది ఎప్పుడు చూడకూడదు ఆయన ఎప్పుడు చెప్పేవారండి. ఏంటో డాడీ పాత పద్ధతులు అనుకునేవాడిని, కానీ ఈరోజు ఇంతమంది జనంలో, ఇంతమంది మనసులో ఆయన స్థానం సంపాదించుకున్నారు అంటే ఆయన నమ్మిన సిద్ధాంతాలే, ఆయన బ్రతికిన తీరే అని మీరందరూ ప్రేమ, మీ కళ్ళల్లో ఆనందం, మీ కళ్ళల్లో కన్నీరు చూస్తుంటే ప్రతిసారి ఆయనే నిజం, ఆయనే దేవుడు, ఆయనదే కరెక్ట్ అని ప్రతి క్షణం మాకు నిరూపణ అవుతుందండి. ఈరోజు ఇంత ఘనంగా ఆయన సభని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతలుగా మా కుటుంబం అందరం కూడా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఎక్కడెక్కడి నుంచో అందరూ ఆయన మీద అభిమానంగా వచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.